ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 1157 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. గిరిజ బాధపడుతూ ఉండగా వెంటనే భర్త, చూడు నీవు బాధపడవద్దు, నేను నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. నవమాసాలు మోసి ఒక బిడ్డని వేరే వారికి ఇవ్వడం అంటే ఎంత కష్టంగా ఉంటుంది అనేది నాకు అర్థమైంది. ఇప్పుడు నీవే అన్నావు కదా, మన బిడ్డని సుమిత్రకి ఇచ్చినట్టయితే పిల్లవాడు మన కళ్ళ ఎదుటే పెరుగుతాడు, మనం బాధపడవలసిన అవసరం లేదు, ఆందోళన పడవలసిన అవసరం లేదు, సుమిత్ర వాళ్ళు మనము సంతోషంగా ఉండవచ్చు అని, మన కుటుంబం అంతా సంతోషంగా ఉండడం కోసమే నీవు ఇలా చేశావని నేను అర్థం చేసుకున్నాను అని మాట్లాడుతూ ఉండగా వెంటనే ఆమె, నిజమే అండి, చాలా సంవత్సరాలుగా వాళ్ళు ఈ బాధని అనుభవిస్తున్నారు. ఇప్పుడు నేను బిడ్డనివ్వగానే సుమిత్రలో ఎంతటి మార్పు వచ్చిందో చూసారా. ఆమె చాలా సంతోషానికి ఇప్పుడు గురి అవుతుంది. ఆ యొక్క సంతోషం కలకాలం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనగా వెంటనే భర్త, చూడు నీవు పంచిన సంతోషం నీవు కోరుకున్న విధంగానే ఎంతకాలమైనా ఉంటుంది, నీవు కూడా సంతోషంగా ఉండాలి కదా అని నీవు మొదట బాధని దూరం చేసుకొని మనస్ఫూర్తిగా వారికి బిడ్డని ఇచ్చావు కదా, ఎంతో కొంత బాధ అనేది తప్పకుండా ఉంటుంది. మనం ఎలా అయితే మన బిడ్డని పెంచాలనుకున్నామో అదే విధంగా అంతకంటే గొప్పగా సోమేశ్వర్, సుమిత్ర మన బిడ్డని ఉన్నతంగా తీర్చిదిద్దుతారని నాకు కూడా అనిపిస్తుంది. నీవు కొంచెం గుండె ధైర్యంని చేసుకో, మనం శ్యామ్ని చక్కగా పెంచి పెద్ద చేద్దాము సరేనా అని మాట్లాడుతూ ఉండగా వెంటనే అమ్మ, అయ్యో భగవంతురా, అసలు విషయం మర్చిపోయాను, ఇప్పుడు పిల్లవాడికి పాలు పట్టే సమయం ఆసన్నమైంది, నేను ఆ విషయం సుమిత్రతో చెప్పనే లేదు, పిల్లవాడు ఆకలితో ఏడుస్తున్నాడో ఏమో, ఇప్పుడే వస్తానండి అండి వెంటనే అమాంతం పరిగెడుతూ వెళ్తుంది వారి గది వద్దకి. ఇంతలో అలా సోమేశ్వర్, సుమిత్ర ఇద్దరూ ఆ పిల్లవాడికి చక్కగా పాలు పడుతూ కనిపిస్తారు ఆడిస్తూ. మరుసటి రోజు ఉదయం అలా ఆమె కోరుకున్న విధంగా పిల్లవాడికి నామకరణం చేస్తుంది అందరి సమక్షంలో. వెంటనే అక్కడికి వచ్చిన వారంతా, త్వరగా చెప్పు పిల్లవాడికి ఏం పేరు పెట్టావు అనేది అనగా ముకుంద్ అని చెబుతుంది. వాళ్ళంతా, పేరు చాలా చక్కగా ఉంది, నీవు కోరుకున్న విధంగానే పిల్లవాడికి మంచి పేరు నామకరణం చేశావు అని అలా ఒకరి తర్వాత ఒకరు ఆ పిల్లవాడి చెవిలో పేరు చెప్పి అలాగే వారు తీసుకువచ్చిన బహుమతులని పిల్లవాడికి అందజేస్తూ ఉంటారు. ఇంతలో అలా తన పిల్లవాడిని దూరంగా చూసుకుంటూ గిరిజ బాధపడిపోతూ ఉంటుంది. వెంటనే బాయిజమ్మ సాయి పక్కన నుంచొని, నిజానికి ఈ సంతోషం ఈ ఇంట్లో ఇంతగా కొలువైంది అంటే దానంతటికీ కారణం గిరిజానే. ఆమె తన యొక్క మనసుని చంపుకొని తన కన్న బిడ్డని ఇలా త్యాగం చేసింది. అలా త్యాగం చేయడం వల్లనే ఈ ఇంట్లో ఇటువంటి సంతోషాలు అనేవి నెలకొన్నాయి. ఇవి ఎప్పటికీ ఇలాగే ఉండాలి, ఎవరికన్నూ వీరి మీద పడకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయి, మీ ఆశీర్వాదంతో వీళ్ళకి ఎప్పటికీ మేలు జరిగేలాగా చూడండి అని చెప్పి అలా సాయిని అడుగుతుంది. వెంటనే అలా సాయి మౌనంగా ఉండిపోతారు. ఇంతలో గిరిజ తను వచ్చిన వారందరికీ మిఠాయిలు పంచి ఇవ్వడం, అలాగే వారి అందరికీ అల్పాహారం వాటన్నిటినీ ఇచ్చే పనిలో నిమగ్నమవుతుంది. మరోవైపు కులకర్ణి సర్కార్కి సంతాపంతా ఈ సమాచారాన్ని తెలియపరుస్తారు. మీకు తెలుసా సర్కార్, అక్కడ వారి ఇంటిలో సంతోషం నెలకొనింది. ఇంతకుముందు ఎంత విచారంతో ఉండేవారో వారంతా ఇప్పుడు ఆనందంతో, వారు అసలు ఆ హద్దులు దాటిపోయారంటే ఇంకా అర్థం చేసుకోండి. అందరూ గ్రామస్తులు ఆ ఇంటికి పరిగెడుతూ వెళ్ళి బహుమతులు ఇచ్చి మరీ అభినందనలు చెబుతున్నారు. ఇకపోతే ఎప్పటికీ ఆ ఇంట్లో ఇంక కష్టాలు బాధలు అనేవి ఉండవని నాకు అనిపిస్తుంది అనగా వెంటనే కులకర్ణి సర్కార్, నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆ ఫకీరే ఇదంతా దగ్గరుండి చేశాడు, ఆ కుటుంబానికి అండగా ఉంటానని మాట ఇచ్చి ఉంటాడు, కానీ వారి కలలు సాకారమయ్యాయని వారు అభిప్రాయపడినంత కాలం ఉండవు. నేను తప్పకుండా నిప్పు రాజేస్తాను, నేను వారికి చిచ్చు పెడతాను అని అలా చెబుతూ, నేను ఎవరికైతే ఒక మాట చెప్పానో వారు ఆ మాటకి విలువ ఇవ్వకపోతే వాళ్ళు షిరిడీలో ఉన్నంత కాలం ఏదో ఒక సందర్భంలో నా యొక్క కోపానికి, ఆగ్రహానికి గురి కావాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. ఖచ్చితంగా ఆ ఫకీర్ని నేను దెబ్బ కొట్టి తీరుతాను. నేను వారిని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం అనుకునే లోపే వారి దగ్గరికి వెళ్ళి అంతా తారుమారు చేసి వారిని అతనికి అనుకూలంగా మార్చుకున్నాడు. ఖచ్చితంగా చెబుతున్నాను, నేను ప్రతీకారం తీర్చుకొని తీరుతాను అనగా వెంటనే సంతాజీ, ఏం చేయాలనుకుంటున్నారు సర్కార్ అనగా, సర్కార్ చూస్తూ ఉండు, నేను చేసి చూపిస్తాను, మాటలతో కాదు చేతలతో, హరిఓం హరిఓం అని అంటాడు. మరోవైపు ముగ్గురు కుర్రవాళ్ళు నడుచుకుంటే షిరిడి గ్రామంలోనికి ప్రవేశిస్తారు. వారిలో ఒక
వ్యక్తి చాలా బాధగా కనిపించగా మిగతా ఇద్దరు కనీసం ఇప్పుడైనా నవ్వు, ఎందుకు ఇంతగా బాధపడుతున్నావు, ఇంత సమయం బాధపడవలసిన అవసరం ఏముంది, మనం షిరిడి గ్రామం వచ్చేసాము, ఎలాగో సాయిని కలవడానికి వెళ్తున్నాము, నీవు లాస్ట్ 1 నెల నుంచి కలవాలనుకుంటున్నావు, నీ కల నెరవేరబోతుంది, ఎప్పటికైనా సంతోషంగా ఉండు, జరిగిపోయిన సంఘటన గురించి ఆలోచించి అనవసరంగా కంగారు పడవద్దు, మనం కావాలనైతే చేయలేదు కదా, ఎందుకు అనవసరంగా కంగారు పడుతున్నావు, ఏది జరగాలనుకుంటే అదే జరుగుతుంది అనగా వెంటనే అతను, కానీ గురువుగారు ఇచ్చిన పదార్థాలను నేను చేరవేయలేదు కదా, అతను ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకోలేకపోతే అప్పుడు పరిస్థితి ఏమిటి అనగా వెంటనే వారు, అనవసరంగా కంగారు పడుతున్నావు, 1 నిమిషం ఆగు అంటూ ఆ పక్కనే కనిపించిన దుకాణం దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరికాయని కొనుక్కొని అలా తీసుకువచ్చి, ఇదిగో నీ కొబ్బరికాయ, ఇప్పటితో ఈ సమస్య ముగిసిపోయింది, ఇక దీని గురించి ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు, కదా ఆ ఫకీర్ దగ్గరికి వెళ్ళి కలిస్తే ఇక పని పూర్తయిపోతుంది అని చెప్పి అలా నడుచుకొని వెళ్తూ, ఇప్పుడు ఆ సాయిని ఎక్కడ కలవాలి ఏంటి అనేది మనకు ఎలా తెలుస్తుంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అటువైపు నుంచి అలా విశ్వనాథ్ వెళ్ళడం కనిపిస్తుంది. అతన్ని అడుగుతారు. వెంటనే అతను, సరే సాయి ద్వారకామాయి వద్ద ఉంటారు, మీరు కొత్తగా వచ్చారంటున్నారు కదా, నేను నేరుగా సాయి దగ్గరికి తీసుకొని వెళ్ళి దిగపెడతాను పదండి అని చెప్పి వారిని తీసుకొని అలా ద్వారకామాయి వద్దకు చేరుకొని నమస్కరిస్తూ ఉంటారు. ఇంతలో సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు. వెంటనే అలా సాయి అతని చేతిలో ఉన్న వస్తువులన్నిటినీ చూస్తుంటే మీరు ఏదో కొత్త వస్తువులు అలాగే వాటన్నిటినీ తీసుకొని వచ్చినట్టుగా ఉన్నారు, ఏమిటి విషయం అని అడుగుతారు. వెంటనే అతను, సాయి రేపు వినాయక చవితి కదా, ప్రతి వినాయక చవితికి మేము ఒక మందిరం దగ్గరికి వెళ్తాము, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నేను నా తమ్ముడుతో కలిసి కుటుంబం మొత్తం ఆ వినాయక స్వామిని కలవడానికి వెళ్తున్నాము, అందుకే కావాల్సిన వస్తువులు సామాగ్రి అన్నిటినీ సంత దగ్గర నుంచి కొనుగోలు చేసి వస్తున్నాను అని చెప్పి, తర్వాత వీరు మార్గం మధ్యలో కలిశారు. వీరు మిమ్మల్ని కలవాలని వెతుక్కుంటూ వస్తూ ఉండగా నేను మిమ్మల్ని ఇక్కడికి కలవచ్చు అని తీసుకువచ్చాను సాయి అని అంటారు. ఇంతలో సాయి, చూడు నీవు ప్రతి సంవత్సరం వెళ్తున్నది నిజమే, కానీ ఈ సంవత్సరం నీవు షిరిడీకి కొత్తగా వచ్చావు కదా, మరి ఇక్కడ అందరితో కలిసి వినాయక చవితిని జాగ్రత్తగా బాగా జరుపుకోవచ్చు కదా అని అడుగుతారు. వెంటనే అతను, సాయి ప్రతి సంవత్సరం వెళ్ళడం అనేది మా ఆచారం లాంటిది, మేము ప్రతి సంవత్సరం వెళ్ళి ఆ యొక్క పండగని అక్కడే జరుపుకోవడాన్ని అలవాటు పడ్డాము, ఇప్పుడు ఉన్న పలంగా మేము ఇక్కడ ఆగిపోవడం అంటే నాకు ఏదో ఆందోళనగా అనిపిస్తుంది, సంవత్సరాల తరబడి వెళ్తున్న దాన్ని ఇప్పుడు ఆపడం ఏమాత్రం ఇష్టం లేదు, మా తల్లిదండ్రులు అంతకుముందు తాతలు కూడా వెళ్ళేవాళ్ళు, కాబట్టి మేము మా పిల్లలు కూడా వెళ్ళాలి అనేది మా కుటుంబ ఆచారం, ఈ సంవత్సరం తప్పకుండా వెళ్ళాలి, ఎందుకంటే సోమేశ్వర్ అలాగే సుమిత్రకి కూడా సంతోషం నెలకొనింది కదా, ఆ సంతోషం కలకాలం ఉండాలని కోరుకోవాలనుకుంటున్నాను అనగా వెంటనే సాయి, సరే వెళ్ళండి, కానీ జాగ్రత్తగా ఉండండి, నేను పిల్లల మెడలో ఉంచిన ఆ రుద్రాక్షని ఎట్టి పరిస్థితిలోనూ తీయకూడదు, మీరు వెళ్ళిన ప్రదేశంలో మొత్తం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అని సాయి హెచ్చరిస్తారు. అలాగే అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో అక్కడికి సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు. వెంటనే వారు, సాయి మేము రాజమహేంద్రవరం నుంచి వచ్చాము, అక్కడ ఒక గురువు గారిని మేము కలిసాము, వారు మిమ్మల్ని తెలుసు అని చెప్పారు, మిమ్మల్ని కలవడానికి మేము అనుమతి తీసుకొని ఇలా వచ్చాము అనగా వెంటనే సాయి, అతను చదువుకున్నాడు నాతో పాటు, మాకు చాలా మంచి అనుభవాలు ఉన్నాయి, అనుభూతులు ఉన్నాయి, మా మధ్య మంచి సఖ్యత కూడా ఉంది, అతన్ను ఇక్కడికి ఏమైనా పంపించారా, అలాగే అతను ఇప్పుడు ఎలా ఉన్నారు ఏమిటి అని అలా యోగక్షేమాలు అడుగుతారు. ఆ తర్వాత, హా సాయి మీకు ఇవ్వమని చెప్పి ఇదిగోండి ఈ కొబ్బరికాయ అలాగే ఈ సంచి ఇచ్చారు అని చెబుతారు. వెంటనే సాయి అలా తీక్షణంగా కొంత సమయం వరకు చూసి, ఇవే ఇవ్వమని చెప్పారా అని మరీ అడుగుతారు. అతను అలా కంగారు పడుతూ, హా ఇవే ఇవ్వమన్నారు అని చెబుతారు. మరోవైపు అలా విశ్వనాథ్ ఇంటి వద్దకి చేరుకొని, పిల్లవాడికి నీ కోసం నేను కొత్త బట్టలు తీసుకువచ్చాను, ఇదిగో రేపు మనం ఊరికి వెళ్తున్నాము అని చెబుతారు. ఇంతలో పక్కనే అలా కూర్చొని సుమిత్ర పిల్లవాడితో, మనం ఈరోజు బయటికి వెళ్తున్నాము, ఇక నీకు కొత్త కొత్త బట్టలు అన్నిటినీ తీసుకువస్తున్నాము, రేపు వినాయకుడిని దర్శనం చేసుకుని ఆ తర్వాత మరలా ఇంటికి తిరిగి వస్తాము అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటారు. ఇలా వారి మధ్య సంభాషణ నెలకొంటుంది. అదే సమయానికి ఆ పక్కనే బట్టలు సర్దుతూ సోమేశ్వర్, అన్నయ్య త్వరగా వచ్చేసరే, మీకు తెలుసా నేను ప్రత్యేకంగా ఒకటి కొనుగోలు చేశాను, బండిని కూడా మాట్లాడేశాను, ఇదిగోండి విలువైన బంగారు ఆభరణం,
వినాయకుడికి సమర్పించడం కోసం నేను ఈ యొక్క ఆభరణాన్ని తీసుకున్నాను అని అలా చెప్పగా వెంటనే అతను అద్భుతం, మహా అద్భుతం, నీవు మంచి పని చేశావు అని చెప్పి అలా మెచ్చుకుంటారు. నీవు అలాగే సుమిత్ర ఇద్దరూ కలిసి ఆ వినాయకుడికి దీన్ని సమర్పించండి అనగా వెంటనే సుమిత్ర లేదు లేదు మీరు వదిన కలిసి సమర్పించండి అని చెప్పి అలా సోమేశ్వర్ అంటారు. వెంటనే సుమిత్ర కూడా అవును, ఇది సమర్పించడానికి మీకే అర్హత ఉంది, ఎందుకంటే మేము ఇలా సంతోషంగా ఉండడానికి కారణం మీరు చాలా మంచిగా మాకు సంతోషాన్ని నెలకొనేలాగా చేశారు, కాబట్టి ఎప్పటికీ మన అందరం ఇలాగే సంతోషంగా ఉండాలి అంటే ఇది మీరే సమర్పించాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకొని అక్కడి నుంచి బయలుదేరాలనుకుంటారు. ఇంతలో కొంత సమయం తర్వాత గిరిజ, చూడు, నేను నీకు బిడ్డని ఇచ్చాను అనే విషయాన్ని మాటికి జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు. నేను నీకోసం ఏదో త్యాగం చేశానని నీవు అభిప్రాయపడవద్దు. నేను నీకు ఒక అక్కగా నా చెల్లి ఎప్పటికీ సంతోషంగా ఉండాలని తీసుకున్న నిర్ణయం ఇది అనగా వెంటనే ఆమె, కానీ మీరు చేసిన ఈ యొక్క త్యాగం వల్లనే కదా నేను కూడా సంతోషంగా ఉండగలిగాను అని చెప్పి వాళ్ళ ఇద్దరు మాట్లాడుకుంటూ ఎప్పటికీ మన ఇద్దరం ఇలాగే సంతోషంగా సఖ్యతతో ఉండాలి అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు ద్వారకామాయి వద్ద సాయి ఆ యొక్క టెంకాయని సంచిని పరీక్షగా చూసి తర్వాత చేతన్ కొంచెం నీరు తీసుకువచ్చి ఇస్తావా అని అడుగుతారు. అలాగే అని అంటారు. ఆ తర్వాత బేలా, నాకు కొంచెం కొడవలు కూడా తీసుకువచ్చి ఇవ్వమ్మా అనగా అలాగే అని చెప్పి వాళ్ళ ఇద్దరూ తీసుకువచ్చి ఇస్తారు. వెంటనే సాయి అలా కొడవల సహాయంతో ఆ యొక్క టెంకాయకి కన్నుని బొక్క పెట్టేసి ఆ తర్వాత ఆ మొంతలో కొంచెం నీటిలోని ఇలా కొబ్బరికాయ నీటిని వంచుతారు. ఆ తర్వాత శూన్యంలోనికి చూస్తారు. తర్వాత చూడు, నిజంగా ఇదే కొబ్బరికాయ పంపించారా నీతో మీ యొక్క గురువుగారు అనగా అతను అని కంగారు పడుతూ చెబుతారు. సాయి మౌనంగా ఉంటారు. తర్వాత అతను ఇచ్చిన ఆ సంచిని పరీక్షగా చూస్తారు. అందులో నుంచి ఆ యొక్క విభూదిని తీసి తర్వాత ఆ నీటిలో చల్లుతారు. కొంత సమయానికి ఆ నీటిలో తన యొక్క స్నేహితుని ఈ యొక్క రూపం కనిపిస్తుంది. వెంటనే అలా అక్కడ ఉన్న ఆ వ్యక్తులు ముగ్గురు ఆందోళన పడిపోతూ కంగారుగా చూస్తూ ఉంటారు. ఇదెలా సంభవం, అసలు ఇది నమ్మశక్యంగా అనిపించడమే లేదు అని అలా మరలా నిజమా కాదా అని తీక్షణంగా చూస్తూ ఉంటారు. ఇంతలో సాయి ఆ మిగిలిన కొబ్బరికాయలోని నీటిని ఆ యొక్క ముంతలో అలా ఉంచుతారు. మూకుడులోకి వంచగానే ఆ యొక్క ప్రతిబింబం మాయమైపోతుంది. అసలు ఇదంతా ఎలా సాధ్యమవుతుంది, ఇదేంటి అని కంగారు పడుతూ ఉంటారు. వెంటనే వచ్చిన ముగ్గురు వ్యక్తులు, సాయి, స్నేహితుడు పంపిన టెంకాయ ఇది కాదు, అది నేను మీ దగ్గర దాచిపెట్టాను. నిజానికి అతను పంపించిన టెంకాయ మార్గం మధ్యలో వీరు ఆకలిగా ఉందని చెప్పి పగలకొట్టుకుని తినేశారు. మీకు ఆ విషయం ఎలాగో తెలియదులే అని మేము షిరిడి గ్రామం వచ్చిన తర్వాత దుకాణంలో ఒక టెంకాయని కొనుగోలు చేసి దాన్ని ఇక్కడికి తీసుకువచ్చాము అని జరిగిన సంభాషణ మొత్తం చెప్పి మా వలన పొరపాటు జరిగిపోయింది అని క్షమాపణ అడిగి దయచేసి మరోసారి ఇటువంటి తప్పు చేయము, మాకు మీరు దయచేసి విముక్తిని ప్రసాదించండి, మా వలన జరిగిన ఈ పొరపాటుకి మిమ్మల్ని క్షమాపణ అడుగుతాము అనగా వెంటనే సాయి, చూడండి, మీరు జరిగిన తప్పు చేసిన తప్పుని ఎప్పుడైనా సరే ముందే చెప్పాల్సి ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు తీసుకువచ్చిన వాటిలో ఇవి ఏమీ లేవు. మాయలు మంత్రులు ప్రసాదించి నేను ఇవన్నీ చేశానని మీరు అభిప్రాయపడుతున్నారు. నేను చేసిందేమీ లేదు. నిజానికి నా స్నేహితుడు ఇచ్చిన కొబ్బరికాయ వేరు అనేది నాకు వచ్చినప్పుడే అర్థమైంది. మీరు నిజం చెప్తారా లేదా అని నేను ఎప్పటి వరకు ఎదురు చూశాను. మీరు ఇక్కడే కాదు, ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఏదైనా వస్తువు ఇస్తే చేర్చమన్న ప్రదేశానికి చేర్చాల్సి ఉంటుంది. ఒకవేళ నిజంగానే మీకు ఆకలయ్యి మార్గం మధ్యలో తినాల్సిన పరిస్థితులు నెలకొన్నట్టయితే మీరు వచ్చి రాగానే నిజం చెప్పినట్టయితే అది పెద్ద తప్పేమీ కాదు అని చెప్పి సాయి వారికి విషయం చెప్తారు. వెంటనే వాళ్ళు వారి వలన జరిగిన పొరపాటుకి క్షమాపణ అడిగి మరోసారి ఇటువంటి పొరపాటు చేయబోము అని చెప్పి అలా ప్రత్యాతాప పడతారు. ఇంతటితో మరోవైపు సంతాజీ సర్కార్ వద్దకి పరిగెడుతూ వెళ్ళి సోమేశ్వర్, విశ్వనాథ్ వాళ్ళు వినాయకుడిని కలవడానికి వెళ్తున్నారంట. అలాగే వాళ్ళు అక్కడ ఏదో సమర్పించబోతున్నారంట. వాళ్ళు ఒక ఎద్దుల బండిని మాట్లాడుకున్నారు. ఆ ఎద్దుల బండి నడిపే వ్యక్తి మనకి తెలిసినవాడు, నాకు సమాచారం అంతా వివరించాడు అని చెప్పి వారు మొత్తం వివరించగా వెంటనే కులకర్ణి సర్కార్ సంబరపడిపోతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వెళ్తున్నారు అనగా అలా ఆ వ్యక్తి రేపు బయలుదేరుతున్నారని నాకు సమాచారం అందింది అనగా కులకర్ణి సర్కార్ హరి ఓం మంచి విషయాన్ని తెలియపరిచావు చాలా రోజుల తర్వాత అని మెచ్చుకుంటారు.
ఇంతలో సంతాజీ ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు, మీరు వారిని ఎలా దెబ్బ కొట్టబోతున్నారు అనగా వెంటనే అలా కులకర్ణి సర్కార్ చూడు, దీనితో నేను వారికి ఔషధాన్ని తయారు చేసి ఇవ్వాలనుకుంటున్నాను. దీన్ని 2 రకాలుగా ఉపయోగించవచ్చు. ఒకటి చక్కగా ఉపయోగిస్తే మంచి పరిణామాలు ఎదురవుతాయి. రెండోది దీన్ని దుర్వినియోగపరిస్తే దానివలన దుష్ఫలితాలు అనేవి ఎదురు చూస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు నేను వారిని దెబ్బ కొట్టాలనుకుంటున్నాను అనగా వెంటనే సంతాజీ నాకు అర్థం కాలేదు అనగా ఇంతలో కులకర్ణి సర్కార్ వారు నేను ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరుచుకున్నారు. పైగా నన్ను దూషించేలాగా, నన్ను అవమానించేలాగా నా ఔషధం వద్దని నా ముఖానికి చెప్పి వెళ్ళారు. అటువంటి వారిని నేను వదిలిపెడతానా? వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేలాగా చేస్తాను. వారిని ముప్పు తిప్పలు పెడతాను. వాళ్ళు ఈ గ్రామంలో ఉన్నంత వరకు వారికి అన్ని విధాలుగా గుణపాఠం నేర్పిస్తాను. మరోసారి వాళ్ళు నా జోలికి రాకుండా, నాకు ఎదురు తిరగకుండా వారిని గట్టి దెబ్బ కొడతాను. వారి సంతోషాన్ని పూర్తిగా నేలమయం చేస్తాను. అప్పుడు కానీ వారికి బుద్ధి రాదు. హరి ఓం అని అంటారు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.